కొద్ది నెలల క్రితం మేఘాలయలో జరిగినటువంటి ఒక హనీమూన్ కేసు గురించి మనం ఇంకా మర్చిపోయి ఉండం. భర్తను హనీమూన్ కని తీసుకువెళ్ళి బాయ్ ఫ్రెండ్తో ప్లాన్ చేసి అతని ప్రాణాలు తీసి అదేదో ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరికి దొరికిపోయినటువంటి ఘటన. ఇప్పుడు రాజస్థాన్లో కూడా అలాంటి మరొక ఘటన వెలుగు చూసింది. భర్తను వాకింగ్ కని తీసుకువెళ్ళి బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఆ భార్య. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం అతని ప్రాణాలు తీసి ఇదంతా ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు ఆశీష్, అంజు. పెళ్లి కాక ముందు నుంచే అంజుకి సంజు అనే వ్యక్తితో ప్రేమాయణం నడిచింది. అయితే సంజుతో కలిసి భర్త ఆశీష్ను పెళ్లి తర్వాత ప్రాణాలు తీయడానికి అంజు స్కెచ్ వేసింది. భర్త ప్రాణాలు తీసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం అక్కడ చేసింది. కానీ చివరికి పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నేను మీకు షార్ట్గా మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు సంజు, ఎవరైతే అంజు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతని ఫోటోని మీరు చూస్తున్నారు. అలాగే ఇంతకుముందు కపుల్ని మీరు చూశారు. వీరిద్దరూ ఆశీష్, అంజు. సో వీళ్ళిద్దరికీ సంజు అలాగే అంజు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటామని గొడవ చేశారు. అయినా సరే ఒప్పుకోలేదు. ఇక చివరికి పెద్దల బలవంతంతో ఆశీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంజు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అతను. ఈ సంజు అనే వ్యక్తి ఒక సాధారణంగా చిన్న పని చేసుకునే వ్యక్తి. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే గొడవైంది వాళ్ళిద్దరికి. వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవైంది, ఆశీష్కి అంజుకి. ఈ గొడవైన నేపథ్యంలో అంజు పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పెద్దలందరూ వాళ్ళతో మాట్లాడి, వైఫ్ అండ్ హస్బెండ్తో మాట్లాడి మళ్ళీ తిరిగి ఆశీష్ దగ్గరికి పంపించారు అంజుని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా, అంటే పెళ్ళయి ఒక 3 నెలలు గడిచింది. జనవరి 30వ తారీఖున రాత్రి 9 గంటలకు ఒక రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఆశీష్ అలాగే అంజు. ఇద్దరు కూడా పడిపోయి ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూశారు. చూసి ఏంటి ఏదో యాక్సిడెంట్ లాగా కనిపించింది. వాళ్ళిద్దరూ అక్కడ పడిపోతే వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆశీష్కు తీవ్ర గాయాలు ఉన్నాయి, అంజుకు కూడా చిన్న చిన్న గాయాలు అక్కడక్కడ అయినట్లుగా కనిపించాయి. వెంటనే హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందించారు. కేసు అయింది, పోలీసులు వచ్చారు, విచారణ చేయడం మొదలుపెట్టారు. ఏమైంది ఏంటని అడిగితే ఎవరో దొంగలు వచ్చారు, మేము వెళ్తున్న కారుని మాకు యాక్సిడెంట్ చేశారు, యాక్సిడెంట్ చేసి మమ్మల్ని బయటికి లాగి మా మీద దాడి చేసి మా దగ్గర ఉన్న డబ్బులు నగదు అంతా పట్టుకెళ్ళిపోయారు, ఆ నగలు అవన్నీ కూడా. ఈ క్రమంలో మా ఆయనకి తీవ్రంగా గాయాలయ్యాయి అని చెప్పింది. హస్బెండ్కి ఏమో తీవ్రంగా గాయాలు. ఇది తను చెప్పిన స్టోరీ. సో అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. సో పోలీసులు ఇంకా డీటెయిల్స్ అడుగుతున్నారు. హస్బెండ్కి అన్ని గాయాలైనాయి, మరి నీకేం గాయాలు కాలేదు, హస్బెండ్ అక్కడ ప్రాణాలు కోల్పోయి పడిపోయి ఉన్నాడు, నీకేం గాయాలు కాలేదు కానీ నువ్వు మాత్రం ఎలా పడిపోయి ఉన్నావు, ఇలా ఏవో కొన్ని డౌట్స్ అడిగారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది అంజు. డౌట్ వచ్చి పోలీసులు వాళ్ళ స్టైల్లో కొంచెం విచారణ చేశారు. విచారణ చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. సో ఇప్పుడు ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే అంజు, సంజు ఈ ఆశీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంజు సంజుతో టచ్లో ఉంది. రెగ్యులర్గా ఫోన్ మాట్లాడేది. అతనితో కాపురం చేయడం ఇష్టం లేక, ఆశీష్తో కాపురం చేయడం ఇష్టం లేక వాళ్ళ మధ్యలో గొడవలయ్యి చివరికి పుట్టింటికి వచ్చేసింది గొడవ పెట్టుకొని. ఎందుకు? సంజుని కలవడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పి వెనక్కి పంపించారు. వీళ్ళిద్దరూ రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. భర్తతో సరిగా కాపురం చేసేది కాదు. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, బిజినెస్ మ్యాన్ భర్త, చదువుకున్నాడు, చూడ్డానికి బాగున్నాడు, మంచి ఫ్యామిలీ. కానీ ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వ్యక్తి, చిన్న పని చేసుకునే వ్యక్తి, అతని కోసం. అంటే ఇక్కడ తక్కువ పనే ఎక్కువ పనే అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ వెన్ షీ ఈజ్ ఆల్రెడీ కమిటెడ్ టు సమ్వన్, పెళ్లి చేసుకొని ఒక వ్యక్తికి ప్రామిస్ చేసిన తర్వాత ఆ వ్యక్తి కోసం అన్ని భోగాలు విలాసాలు ఉన్న తర్వాత ఒక వ్యక్తి కోసం చివరికి ఈ దారుణానికి ఒడిగట్టింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు
సో అతనితో రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు, దూరంగా ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు. అంజు సంజు కలిసి ఆశిష్ను అడ్డు తప్పించుకుంటే తప్ప మనం సంతోషంగా ఉండలేం కలిసి అని డిసైడ్ అయ్యారు. సో ఒక పెళ్లి బ్రేకప్, ఒక పెళ్లి హస్బెండ్ పోతాడు కాబట్టి ఇక పెళ్లి అనేది పెటాకులు అవుతుంది కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు కూడా పెద్దగా ఏం చెప్పరు, మీ ఇంట్లో ఒకవేళ మాట్లాడడానికి అవకాశం ఉండదు, రెండో పెళ్లి కాబట్టి నాకే ఇచ్చి చేస్తారు చచ్చినట్లు అని చెప్పేసి అనుకున్నారు. అనుకొని ఈ సంజు అనే వ్యక్తి అతనితో పాటు మరొక ముగ్గురు ఫ్రెండ్స్ని కూడా పట్టుకొచ్చి వీళ్ళిద్దరూ వాకింగ్ అని ఈవినింగ్ టైం అలా బయటకు వెళ్ళారు. అలా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పొదల్లో దాక్కున్నటువంటి నలుగురు, సంజు అతని ఫ్రెండ్స్ మరొక ముగ్గురు ఒక్కసారిగా వీళ్ళని అటాక్ చేసి అతన్ని ఆశీష్ అనే వ్యక్తిని ఆ పొదల్లోకి లాక్కుపోయి అతన్ని తీవ్రంగా కొట్టి అతని ప్రాణాలు తీశారు. అంత జరుగుతుంది ఎవరి ముందు? భార్య కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. భర్తని పట్టుకెళ్ళి కొట్టి అతని ప్రాణాలు తీస్తుంటే అతను విలవిల్లాడిపోతుంటే తిను కోఆపరేట్ చేసింది, వాళ్ళకి చూస్తూ నిలబడింది అక్కడ. అఫ్కోర్స్ తన ప్లాన్ కూడా ఇది, కాదని చెప్పలేము. అలా ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేశారు? పోలీసులకు ఏం సమాధానం చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అందుకని రోడ్డు మీద పడేసి వాళ్ళ హస్బెండ్ శరీరాన్ని, ఆ తర్వాత తను కూడా అక్కడ ఏదో జస్ట్ చిన్న చిన్న గాయాలలాగా తగిలించుకొని, సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, కావాలని కొట్టుకోవడం కొట్టించుకోవడం, అలా ఏవో చిన్న చిన్న గాయాలలాగా కొంత పెట్టుకొని వాళ్ళిద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాహనం వచ్చి ఏదో ఢీ కొట్టింది. కారుతో వచ్చి ఢీ కొట్టి వాళ్ళని ఇద్దరిని డాష్ ఇచ్చారు. వాళ్ళిద్దరు అక్కడ పడిపోతే వెంటనే అందులోంచి దిగి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న పర్సు, డబ్బులు, గోల్డ్ అవన్నీ లాక్కెళ్ళిపోయారు. ఆ దెబ్బలకి వాళ్ళ హస్బెండ్ ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాలనుకుంది. తనకు కూడా గాయాలయ్యాయి, చిన్న చిన్న గాయాలు. దేవుడు దయ వల్ల తను బయటపడ్డాను అని చెప్పాలనుకుంది. కానీ ఎంతసేపు దాచిపెట్టగలుగుతుంది? పెద్ద పెద్ద తెలివిగల క్రిమినల్సే ఎక్కడో ఒక చోట దొరికిపోతున్నారు, వీళ్ళెంత ఆఫ్టర్ ఆల్. సో వీళ్ళు చివరికి దొరికిపోయారు. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్, తన బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ హ్యాపీగా వేరే వేరే జైల్స్లో ఉన్నారు, శిక్ష అనుభవిస్తున్నారు చివరికి. సో ఇది జరిగినటువంటి స్టోరీ. ఇక్కడ చాలా కీలకమైన విషయం, పెళ్లి చేసుకోవడం వేరే వ్యక్తిని ఇష్టం లేకపోతే బాయ్ ఫ్రెండ్ని వదిలేసి అతనితో వెళ్ళిపోయినా పర్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకొకటితో నాకు పెళ్లి ఇష్టం లేదు, నా జీవితం వేస్ట్, లేదంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాను అని అనుకునే టైంలో వీళ్ళే వెళ్ళిపోతే అయిపోయేది కదా, వీళ్ళే పారిపోతే అయిపోయేది కదా. అలా జరగల. సరే, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, మంచి సంబంధం, మంచి భర్త, బాగా సంపాదిస్తున్నాడు, మంచి కుటుంబం, బాగా చూసుకుంటున్నాడు. అవును, అంటే ఏది ఏమైనా జరిగింది, ఏదో జరిగిపోయింది, నేను ఇక కమిటెడ్గా ఇక్కడ ఉండిపోదామని చెప్పేసి అనుకోవాలి. అది కూడా కాదనుకుంటే అప్పుడైనా సరే మళ్ళీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. పెళ్ళైన తర్వాత అయినా బాయ్ ఫ్రెండ్తో కలిసి ఎటన్నా వెళ్ళిపోవచ్చు, అప్పుడు అవకాశం ఉంది. ఇవన్నీ కాదని అతని కుటుంబాన్ని నాశనం చేసి అతని ప్రాణాలు తీసి చివరికి సాధించేది ఏంటి? అంటే వీళ్ళకి ఆలోచన రాదా ఇలా చేసే వాళ్ళకి? దే ఆర్ జస్ట్ కామన్ పీపుల్ కదా. పెద్ద పెద్ద క్రిమినల్సే, పెద్ద పెద్ద వెల్ ట్రైన్డ్ క్రిమినల్స్ కానీ, లేదంటే ఆరితేరినటువంటి క్రిమినల్సే దొరికిపోతున్నారు ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మిస్టేక్స్తోనే. అలాంటి దే ఆర్ వెరీ నార్మల్ పీపుల్. అండ్ పోలీసులు అంత పిచ్చి వాళ్ళ, సమాజం అంత పిచ్చిదా? ఎందుకు ఇంకా ఈ మాత్రం చేసిన వాళ్ళు ఇవి కూడా తెలుసుకోలేకపోతే వీళ్ళు ఏదో అవును వచ్చి ఎవరో కొట్టారు, మా ఆయన ప్రాణాలు తీసేశారు, నన్ను అక్కడ పడేసి వెళ్ళిపోయారని చెప్తే నమ్మేయడానికి పిచ్చోళ్ళ? డౌట్ రాదా? ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్ కదా. మీలాంటి నాలాంటి కామన్ పీపుల్కే 100 డౌట్లు వస్తున్నప్పుడు దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఫర్ దిస్ జాబ్. పోలీసులు అయినా సరే వీళ్ళంతా కూడా. సో అంటే వీళ్ళకేమన్నా మతి భ్రమిస్తుందా? ఆ టైంలో బ్రెయిన్ పనిచేయదా ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేసేటప్పుడు? 10th క్లాస్ చదువుకొని 7th క్లాస్ చదువుకొని ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేసి, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ పిచ్చోళ్ళనా? ఇక్కడ వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? అలా అనుకుంటారా పిచ్చోళ్ళని? సో చివరికి ఇలా దొరికిపోయి జైలు పాలయ్యి చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఇప్పుడు తను ఒక జైల్లో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక జైల్లో. పాపం వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇటు ఇరు కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో అయినా వీళ్ళ ఇంట్లో అయినా, అబ్బాయి ప్రాణాలు కోల్పోయినటువంటి అబ్బాయి ఇంట్లో అయినా సరే,
ఇటు ఈ యువతి ఇంట్లో అయినా సరే. ఆ అమ్మాయి నిజంగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో పారిపోయినా కానీ ఇంత దారుణంగా ఉండేది కాదేమో ఆ కుటుంబం పరిస్థితి. కానీ ఇప్పుడు కట్టుకున్న భర్త ప్రాణాలు తీసినటువంటి ఒక అమ్మాయిగా జైలు జీవితం అనుభవిస్తుంటే వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి? మీ జీవితాలను మీరేదో నాశనం చేసుకోకుండా ఎందుకు ఇలా అందరి జీవితాలు నాశనం చేయడం? ఇప్పుడు తన కుటుంబం రోడ్డున పడి ఆ ప్రాణాలు కోల్పోయిన అబ్బాయి కుటుంబం రోడ్డు పడి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ జైల్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ జైల్లో ఉండి ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు సఫర్ అయ్యి ఆల్ బికాస్ ఆఫ్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరొకసారి ఇలాంటి ఘటన మరొకసారి సంచలనంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఫ్రాంక్, చాలామంది భర్తలను భయపెడుతున్న విషయం ఇది. చాలా మనకి సోషల్ మీడియాలో ఇవాళ రేపు కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి, కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో. చాలామంది భర్తలు వాళ్ళ భార్యలకి గతంలో బాయ్ ఫ్రెండ్స్ ఉంటేనో లేదంటే ఇప్పుడేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు ఏ క్షణంలో మాకేమవుతుందో, మాకే చున్నీ జుట్టేస్తారో, ఏ బ్లూ డ్రమ్ కొనుక్కొచ్చేస్తారో, లేదంటే ఏ ప్రెషర్ కుక్కర్ తెస్తారో, ఏ కూల్ డ్రింక్ ఇస్తే ఎందులో ఏముంటుందో, ఇప్పుడు ఏ జాగింగ్కో సరదాగా సాయంత్రం బయటికి తీసుకెళ్తే తిరిగి వస్తామో రామో, ఇదిగో ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎక్కడో ఒకటి జరిగింది కాదు, లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల. ఇది కేవలం ఎక్కడో యూపీలో జరిగింది ఇంకో చోట కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని చూడలేదు మనం. సో మీ జీవితాలను మీరు ఏవైనా చేసుకోండి, కానీ అనవసరంగా అవతల వాళ్ళ జీవితాలని నాశనం చేయొద్దు. చివరికి మీరు సాధించేది ఏమి లేదు. అంతవరకు అయితే వెరీ క్లియర్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూయర్స్. మీకేమనిపిస్తుంది? ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో? ఇప్పుడు అతని తప్పేంటి, ఆ భర్త తప్పేంటి? కనీసం ఆ భర్తను కూర్చోబెట్టి, నాకు గతంలో ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం ఇలా అనుకున్నాం, మా ఇంట్లో ప్రెజర్ తట్టుకోలేక నేను పెళ్లి చేసుకున్నాను, బట్ నీతో అయితే నేను ఉండలేను అంటే అతనికి సినిమా కనిపిస్తుంది ఆల్రెడీ. ఓకే, ఫ్యూచర్లో ఉంటే నా పరిస్థితి ఇలా అవుతుందని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైనా సరే వెళ్ళమ్మా అని చెప్పి పంపించడానికి అవకాశం ఉంటుందేమో. లేదంటే వాళ్ళే కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నచ్చిన వ్యక్తితో బతకనివ్వండి, నన్ను ఎందుకు అనవసరంగా నా ప్రాణాలు ఎందుకు పోతాయి అని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఉంటుందేమో. అలా కాకుండా ఇవన్నీ ఆప్షన్స్ వదిలేసి పెళ్ళికి ముందే వెళ్ళిపోయే అవకాశం, ఇంట్లో వాళ్ళని ఒప్పించే అవకాశం ఉంది ఇంకొంచెం గట్టిగా, లేదు ముందే వెళ్ళిపోయే అవకాశం ఉంది, బాయ్ ఫ్రెండ్తో కలిసి లేచిపోయే అవకాశం ఉంది, లేదు పెళ్లి తర్వాత కూడా లేచిపోయే అవకాశం ఉంది, ఇది కూడా కాదు భర్తను ఒప్పించి భర్త ద్వారా వీళ్ళిద్దరూ ఏదన్నా అవకాశం ఉందేమో ట్రై చేయొచ్చు, వాళ్ళిద్దరు కలిసి అంటే తర్వాత వెళ్ళిపోవడానికి భర్తను వదిలేసి. అది కూడా కాదు, లీగల్గా వెళ్ళండి, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు కావాలి ఇలా లైఫ్ కావాలి మా ఇద్దరికి కలిసి అని చెప్పేసి లీగల్గా వెళ్ళవచ్చు. ఇవి ఆప్షన్ కూడా కాదు. ఇవన్నీ కాదనుకుంటే పెళ్లి తర్వాత అసలు ముందు నేను నీతో అయితే కాపురం చేయను, నాకు ఇలా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపో. అది కూడా కాదు, ఇంకేదో ఒక రీజన్ చెప్పేసి అతనితో డివోర్స్ తీసేసుకోండి. ఇవన్నీ కాకుండా చివరికి అతని ప్రాణాలు తీసి మీరు జైలు పాలయ్యి సాధించేది ఏముంటుంది? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఎందుకని ఇన్ని ఆప్షన్స్ తట్టడం లేదా వీళ్ళెవరికి? అంటే ఇది చాలా ఈజీ ఆప్షనా? భర్త ప్రాణాలు తీయడం చాలా ఈజీ ఆప్షన్గా ఇలాంటి భార్యలు అనుకుంటున్నారా? లేదంటే దీంట్లో ఏమన్నా వాళ్ళకి ఏదన్నా మజా వస్తుందా, కిక్ వస్తుందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఎలా చేయాలి, ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో? ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి, అమాయకుల ప్రాణాలు?